Good morning, students. So last class lo మనం సల్ఫ్యూరిక్ యాసిడ్ స్టార్ట్ చేసి ప్రిపరేషన్ కంప్లీట్ చేసాం. సో జనరల్ గా ప్రిపరేషన్స్ అనేవి డిలీటెడ్ టాపిక్స్. ఆ టాపిక్ మనకి లేదు, ఓన్లీ ప్రాపర్టీస్ ఉంది చూద్దాం. సో ఇప్పుడు ఈరోజు క్లాస్ ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. Physical properties of sulfuric acid. Sulfuric acid, it is a colorless. H2SO4 is a colorless, dense and oily liquid. ఇక్కడ ఏం చెప్తున్నాను చూడండి. H2SO4 is a colorless, dense అన్నాం. ఇక్కడ dense అంటే closely contacted substance. Closely contacted substance ని dense అంటాం. ఇంకా మనం తెలుగులో చెప్పాలంటే బాగా దట్టంగా ఉండే వాటిని dense అంటాం. So H2SO4 is a colorless, dense and oily liquid. Next, specific gravity. Specific gravity 1.84 at 298 Kelvin. ఇక్కడ H2SO4 sulfuric acid specific gravity ఎంత ఉందంటే 1.84 at 298 Kelvin. Next, freezing point 283 Kelvin. Boiling point 611 Kelvin. So దీంట్లో the main important point ఏంటంటే when sulfuric acid dissolves in water, a large amount of heat is liberated. అంటే ఏమని చెప్తున్నాం ఇక్కడ, సల్ఫ్యూరిక్ యాసిడ్ అది కూడా ఏంటి, కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎప్పుడైతే మనం వాటర్ లో డిజాల్వ్ చేసామో అక్కడి నుంచి మనకి ఏ రిజల్ట్ అయింది, ఏ లిబరేట్ అయిందంటే హైలీ అమౌంట్ ఆఫ్ అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఈస్ లిబరేటెడ్. మనం ఇంట్లో కూడా చూస్తూ ఉంటాం, ఏదైనా ఒక కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ తీసుకెళ్లి వాటర్ లో డిజాల్వ్ చేయగలనే అక్కడ మనకి ఏం ఫామ్ అయింది, హీట్ అనేది బయట రిలీజ్ అవుతుంది. సో దానివల్లే దీన్ని ఏమని చెప్తాం, హైలీ ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఏది ఎక్సోథర్మిక్, కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ని వాటర్ లో డిజాల్వ్ చేసినప్పుడు అమౌంట్ ఆఫ్ హీట్ అనేది బయటికి లిబరేట్ అయ్యింది. అందుకే ఏమని చెప్తాం, ఇట్ ఈస్ ఎక్సోథర్మిక్ ప్రాసెస్. అంటే ఎక్సోథర్మిక్, హైలీ ఎక్సోథర్మిక్. సో హైలీ ఎక్సోథర్మిక్ వల్ల ఏం చేస్తామంటే యాసిడ్ ని వాటర్ లో డిజాల్వ్ చేసేటప్పుడు స్లోగా వాటర్ లో డిజాల్వ్ చేస్తూ కాన్స్టెంట్ స్టిరింగ్, దాన్ని స్టిరింగ్ చేస్తూనే ఉంటాం. సో అలా కాన్స్టెంట్ స్టిరింగ్ అనేది చేయటం వల్ల తక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది బయటికి రిలీజ్ అయ్యింది. సో ఇక్కడ ఏమని చెప్తున్నాం, ఫైనల్ గా ఏమని చెప్తున్నామంటే కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ మస్ట్ బి యాడెడ్ ఇంటూ వాటర్ విత్ కాన్స్టెంట్ స్టిరింగ్. అంటే వాటర్ లో వేసి కాన్స్టెంట్ గా స్టిర్ చేయటం ఉండటం వల్ల మనకి అది కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ కాస్త ఏమైంది, డైల్యూటెడ్ అయింది. సో యాసిడ్ ని ఇక్కడ వాటర్ లో డిజాల్వ్ చేస్తాం, వాటర్ తీసుకెళ్లి యాసిడ్ లో డిజాల్వ్ చేయాలి. గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇంపార్టెంట్ పాయింట్. సో వాటర్ లో మనం ఏం చేస్తాం, కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ డ్రాప్ బై డ్రాప్ యాడ్ చేస్తూ స్లోగా స్టిరింగ్ చేస్తూ ఉంటాం, కాన్స్టెంట్ స్టిరింగ్. అంటే యాసిడ్ తీసుకెళ్లి వాటర్ లో వేస్తాం కానీ వాటర్ తీసుకెళ్లి యాసిడ్ లో వేయం. ఓకేనా?
So physical properties are important points. Next, chemical properties. Chemical properties. So chemical properties lo first one, dissociation. Dissociation. చూడండి, the vapors of sulfuric acid, dissociate into sulfur dioxide and steam. The vapors of sulfuric acid dissociated into sulfur dioxide and steam at 717 Kelvin. So ఇక్కడ 717 Kelvin దగ్గర vapors of sulfuric acid ఎలా డిసోసియేట్ అయితే చూద్దాం. ఇక్కడ SO4 ఉంది. SO4 లో SO3 తీసుకుంటే సల్ఫర్ డయాక్సైడ్, ఏం మిగిలిపోయింది? ఇక్కడ H2 ఉంది, ఇక్కడ ఒక ఆక్సిజన్ మిగిలిపోయింది. సో H2O ఇదేంటమ్మా? స్టీమ్. ఇది స్టీమ్. The vapors of sulfuric acid dissociated to sulfur dioxide and steam at 770 Kelvin. So next, the second one, acidic character. In aqueous solution, H2SO4 ionizing two steps. మన aqueous solution అంటే వాటర్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ని వాటర్ లో డిజాల్వ్ చేసినప్పుడు ఇట్ అయనైజింగ్ టూ స్టెప్, రెండు స్టెప్స్ కింద అయనైజ్ అయ్యింది. సో స్టెప్ 1, సల్ఫ్యూరిక్ యాసిడ్ డిజాల్వ్ ఇన్ వాటర్. సో జాగ్రత్తగా చూడండి, ఇది సల్ఫ్యూరిక్ యాసిడ్. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే యాసిడ్ which has a tendency to donate a proton very easily. సో ఇది ఈజీగా ప్రోటాన్ ని డొనేట్ చేస్తుంది. ఇక్కడ ఏముంది? రఫ్ గా చెప్తాను చూడండి. సో రఫ్ గా చెప్పినప్పుడు H2SO వాటర్ లో ఈజీ H+ అని డొనేట్ చేస్తుంది. H+, HSO వాటర్ లో డిజాల్వ్ చేసామన్న, వాటర్ లో డిజాల్వ్ అంటే H2O. In H2O molecule, oxygen contain 2 lone pairs. ఇక్కడ 2 lone pairs. So it is a lone pair donor. H+ అనేది lone pair acceptor. So దీంట్లో ఉన్న lone pair దీన్ని డొనేట్ చేస్తే H3O+. ఏ ఫామ్ అవుతుందో చూసుకోండి ఒకసారి. డైరెక్ట్ గా వేస్తాను రియాక్షన్, ఇక్కడ రఫ్గా చెప్తున్నాను. సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది వాటర్ లో తీసుకుంటే ఏమైంది? H++ HSO4- అంటే ఈజీగా ప్రోటాన్ ని డొనేట్ చేస్తుంది. సో వాటర్ లో యాడ్ చేసాం H2O. ఈ ప్రోటాన్ కి వాటర్ లో ఉన్న ఆక్సిజన్ మాలిక్యూల్ అనేది లోన్ పేర్ ని డొనేట్ చేయడం వల్ల ఏం ఫామ్ అవుతుంది? H3O+. H3O+ ఫామ్. సో దీన్ని ఇప్పుడు డైరెక్ట్ గా వేస్తున్నాను. సో ఫైనల్లీ ఇక్కడ ప్రొడక్ట్ ఏంటి? H3O++ HSO4-. సో ఫైనల్లీ ఇక్కడ ప్రొడక్ట్ H3O++ HSO4-. Here Ka1 is equal to Ka1 greater than 10. అక్కడ Ka1, K అంటే డిసోసియేషన్ కాన్స్టెంట్, A అంటే యాసిడ్, డిసోసియేషన్ కాన్స్టెంట్ ఆఫ్ యాసిడ్
అంటే H2SO4 డిసోసియేషన్ కాన్స్టెంట్ ఏమంటాం Ka1 గ్రేటర్ దెన్ 10 అంటే ఈజీగా డిసోసియేట్. H2SO4 అనేది గ్రేటర్ దెన్ 10 ఉందంటే అర్థం ఏంటి? ఎక్కువగా ఉంది వాల్యూ. Ka1 వాల్యూ ఎక్కువగా ఉంటే ఈజీగా డిసోసియేట్. ఏం ఫార్మ్ అయింది? HSO4 మైనస్. నెక్స్ట్ స్టెప్ లో HSO4 minus H2O gives rise to H3O plus ఇంకో ప్రోటాన్ డొనేట్ చేస్తే SO4 minus 2 SO4 minus 2 Ka2 is equal to 1.2 into 10 to the power minus 2. దీని డిసోసియేషన్ కాన్స్టెంట్ అనేది 1.2 into 10 to the power minus 2. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ డిసోసియేషన్ కాన్స్టెంట్ కంటే కూడా డిసోసియేషన్ కాన్స్టెంట్ అనేది చాలా తక్కువగా ఉంది. రీజన్ ఏంటి అంటే ఇక్కడ నెగిటివ్ సైన్ ఉంది. HSO4 మీద ఇక్కడ నెగిటివ్ సైన్ ఉంది, ఇక్కడ న్యూట్రల్ ఉంది. సో ఇక్కడ న్యూట్రల్ చార్జ్ ఉండటం వల్ల ఈజీగా డిసోసియేట్. ఇక్కడ నెగిటివ్ సైన్ ఉంది. ప్లస్ దేన్ని డొనేట్ చేయాలి? H ప్లస్ అయాన్ డొనేట్ చేయాలి. ఇదేమో పాజిటివ్, ఇదేమో నెగిటివ్. సో నెగిటివ్ అయాన్ అనేది పాజిటివ్ అయాన్ గట్టిగా అట్రాక్ట్ చేస్తుంది. సో గట్టిగా అట్రాక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి డిసోసియేషన్ కాన్స్టెంట్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది? ఈ నెగిటివ్ అయాన్ అనేది పాజిటివ్ అయాన్ అట్రాక్ట్ చేయడం వల్ల అంత ఈజీగా డిసోసియేట్ అవుతుంది. అందుకే డిసోసియేషన్ కాన్స్టెంట్ అనేది మైనస్ లో ఉంటుంది. Ka is equal to 1. Ka2 is equal to 1.2 into 10 to the power minus 2. ఓకేనా? సో greater the value of dissociation constant, stronger is the acid. So Ka1 greater than Ka2. దీని వాల్యూ ఎక్కువ, దీని వాల్యూ తక్కువ. సో greater the value of dissociation constant, stronger is the acid. సో ఫైనల్ గా ఏమని చెప్తాం? H2SO4 is a strong acidic character. అంటే స్ట్రాంగ్ డైబేసిక్ నేచర్ అని కూడా చెప్తాం. ఎలా చెప్తాం చూడండి. ఇక్కడ ఒక ప్రోటాన్ డొనేట్ చేసింది, ఇక్కడ ఒక ప్రోటాన్ డొనేట్ చేసింది. సో బేసిటీ అంటే దాని మీనింగ్ ఏంటమ్మా? ది నెంబర్ ఆఫ్ H ప్లస్ అయాన్స్ రిమూవ్ ఇన్ ఏ మాలిక్యూల్ and the number of H plus ions are replaced in a molecule. ఒక మాలిక్యూల్ H ప్లస్ అయాన్స్ ని రీప్లేస్ చేయగలిగితే దాన్నే బేసిటీ అంటాం. సో ఎన్ని H ప్లస్ అయాన్ రీప్లేస్ చేస్తాం? ఇక్కడ ఒక H ప్లస్, ఇక్కడ ఒక H ప్లస్. సో మొత్తం రెండు అంటే డై. సో డై H ప్లస్ అయాన్ రీప్లేస్మెంట్ అంటే ఏమంటాం? బేసిక్. డై బేసిక్. దేంట్లో నుంచి రీప్లేస్ చేసాం? యాసిడ్ లో నుంచి. సో ఇట్ ఈస్ డై బేసిక్ యాసిడ్. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ ఏ డై బేసిక్ యాసిడ్. ఇప్పుడు దీంట్లో ఎసిడిక్ క్యారెక్టర్ లో ఉన్న ప్రాపర్టీస్ సో ఎసిడిక్ క్యారెక్టర్ లో ఉన్న ఫస్ట్ ప్రాపర్టీ, ఇట్ రియాక్ట్స్ విత్ electropositive metals. Electropositive metals to liberate hydrogen gas. Student, sulfuric acid reacts with electropositive metals. Electropositive metals అంటే for example zinc and iron తీసుకుందాం. ఇక్కడ జింక్ అండ్ ఐరన్ రెండు కూడా ఏంటి? ఎలక్ట్రోపాజిటివ్ మెటల్స్. మనకు ఆల్రెడీ తెలిసిందే జింక్ అండ్ ఐరన్ అనేవి ఎలక్ట్రోపాజిటివ్ మెటల్స్. సల్ఫ్యూరిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ ఎలక్ట్రోపాజిటివ్ మెటల్స్ టు లిబరేట్ హైడ్రోజన్ గ్యాస్. సో ఇంకా ఎలక్ట్రోపాజిటివ్ మెటల్ రియాక్ట్స్ విత్
సల్ఫ్యూరిక్ యాసిడ్ టు లిబరేట్ హైడ్రోజన్ గ్యాస్. ఇక్కడ జింక్ ఉంది, ఇక్కడ సల్ఫేట్ ఉంది. సో ఇక్కడ జింక్, ఇక్కడ సల్ఫేట్ కంబైండ్ అయితే జింక్ సల్ఫేట్ NaSO4 ప్లస్ మిగిలిపోయింది H2. సో H2 గ్యాస్ లిబరేటెడ్. ఏదైనా సరే ఎలక్ట్రో పాజిటివ్ మెటల్ అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్ తో రియాక్ట్ అయితే టు లిబరేట్ హైడ్రోజన్ గ్యాస్. జింక్ ప్లేస్ లో ఐరన్ తీసుకుంటాం, Fe. ఐరన్ రియాక్ట్స్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇక్కడ Fe ఉంది, ఇక్కడ SO4 ఉంది. FeSO4 ferrous sulfate and liberated hydrogen gas. So acidic character lo in the first one. Next second one is second one. It displaces more volatile. It displaces more volatile acids from their metal salts. It displaces more volatile acids from the metal salts. సో మెటల్ సాల్ట్స్ ఏదైనా తీసుకొని ఆ మెటల్ సాల్ట్స్ ని సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేసినప్పుడు అందులో ఉన్న మోర్ వోల్టైల్ యాసిడ్స్ అనేవి ఏమవుతాయి, డిస్ప్లేస్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్. దీంట్లో ఫస్ట్ వన్ సోడియం క్లోరైడ్ NaCl సల్ఫ్యూరిక్ యాసిడ్. NaCl తీసుకెళ్ళి సల్ఫ్యూరిక్ యాసిడ్ లో డిజాల్వ్ చేస్తారు. సల్ఫ్యూరిక్ యాసిడ్ సోడియం క్లోరైడ్ లో వేస్తారు. ఇప్పుడు ఏమవుతున్నాం మనం, ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఏంటి, లెస్ వోలటైల్. ఇట్ ఈస్ లెస్ వోలటైల్ లిక్విడ్. లెస్ వోలటైల్ లిక్విడ్ అన్నాం. వోలటైల్ అంటే జనరల్ గా లెస్ వోలటైల్ అంటే అర్థం ఏంటమ్మా, లో వేపర్ ప్రెషర్ హై బాయిలింగ్ పాయింట్. అంతేగా, లో వేపర్ ప్రెషర్ హై బాయిలింగ్ పాయింట్ ఉన్న వాటిని ఏమంటాం, లెస్ వోలటైల్. మోర్ వోలటైల్ అంటే హై వేపర్ ప్రెషర్ లో బాయిలింగ్ పాయింట్. అంటే తక్కువ టెంపరేచర్ దగ్గర ఎక్కువగా ఎవాపరేట్ అయ్యే వాటిని మోర్ వోలటైల్ అంటాం. సో ఇక్కడ లో వేపర్ ప్రెషర్ హై బాయిలింగ్ పాయింట్. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఇక్కడ 2 మోల్స్ తీసుకుందాం. Na2SO4 సోడియం సల్ఫేట్ సోడియం ఎన్ని మోల్స్ తీసుకున్నాం, 2 మోల్స్. Na2SO4 మిగిలిపోయింది ఏంటి, ఇక్కడ హైడ్రోజన్ మిగిలిపోయింది, ఇక్కడ క్లోరిన్ మిగిలిపోయింది. 2 కామన్ తీస్తే ఇక్కడ 2 క్లోరిన్ 2 హైడ్రోజన్. 2 కామన్ తీస్తే 2HCl is more volatile. సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది మెటల్ సాల్ట్. సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది మెటల్ సాల్ట్స్ తో రియాక్ట్ అయినప్పుడు ఆ మెటల్స్ లో మనకి డిస్ప్లేస్ చేసింది బయటికి మోర్ వోలటైల్ యాసిడ్స్ బయటికి రిలీజ్ చేస్తుంది. సో అక్కడ HCl అనేది మోర్ వోలటైల్, సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది లెస్ వోలటైల్. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకా రిమైనింగ్ ఎగ్జాంపుల్స్. So remaining examples. Calcium phosphate. Calcium phosphate formula CA3PO4 taken twice. Calcium phosphate reacts with sulfuric acid. So calcium sulfate. Calcium ఇక్కడ సల్ఫేట్ పైన రాశాను, కాల్షియం సల్ఫేట్. సో రెండు కంబైండ్ అయితే కాల్షియం సల్ఫేట్ ప్లస్ ఇంకేం మిగిలిపోయిందో చూడండి. ఇక్కడ హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని మోల్స్ ఉన్నాయి, కాల్షియం అనేది 3 మోల్స్ ఉంది. సో 3
3CaSO4 కాల్షియం బ్యాలెన్స్ అయింది మిగిలిపోయింది ఇక్కడ సల్ఫేట్ ఎంత ఉన్నాయి 3 ఉంది 3 మోల్ సల్ఫేట్ ఉంది ఇక్కడ 1 మోల్ ఉంది సో దీన్ని ఏం చేస్తాం 3 తో మల్టిప్లై చేస్తాం 3 తో మల్టిప్లై చేసినప్పుడు మిగిలిపోయింది ఏంటి చూడండి 3 2s are 6 hydrogen PO4 taken twice ఇక్కడ 2 ఉంది ఇక్కడ కూడా 2 ఉంది 2 కామన్ తీస్తే 2 3H2 లో 2 కామన్ తీస్తే 3 2s are ఎంత 6 6 లో 2 కామన్ తీస్తే ఎన్ని ఉంటాయమ్మా H3 సారీ 2H3 PO4 taken twice 2 కామన్ తీస్తే మిగిలిపోయింది PO4 సో ఏంటి దీని పేరేంటి phosphoric acid. So calcium phosphate reacts with sulfuric acid to form more volatile acid. ఇంకా ఫామ్ అయ్యేది కూడా మనకి బై ప్రొడక్ట్ ఇక్కడ ప్రొడక్ట్ కింద ఫామ్ అయ్యేది కూడా ఏంటివి మోర్ volatile acids. అది కూడా మోర్ volatile acid. దాని పేరేంటి phosphoric acid. So phosphoric acid. So next one. Two reactions completed. Next one. Calcium fluoride. CaF. Calcium fluoride reacts with sulfuric acid. Displaces, say, displaces more volatile acids. ఇక్కడ కాల్షియం ఉంది ఇక్కడ ఏమి మిగిలింది SO4 సల్ఫేట్ ఉంది కాల్షియం సల్ఫేట్ ప్లస్ H2F 2 కామన్ తీస్తే 2HF హైడ్రోజన్ క్లోరైడ్ అక్కడ ఫామ్ అయిన హైడ్రోజన్ క్లోరైడ్ కూడా ఏంటిది మోర్ volatile acid. నెక్స్ట్ CaC2O4 CaC2O4 అంటే కాల్షియం ఆక్సలేట్ reacts with sulfuric acid. Calcium oxalate reacts with sulfuric acid to form more volatile acids. More volatile అంటే ఇక్కడ కూడా సేమ్ చూడండి కాల్షియం ఇక్కడ ఉంది సల్ఫేట్ చాలా ఈజీ రియాక్షన్స్ ఈ రియాక్షన్స్ అన్ని మనం అన్ని ప్రిపేర్ అవ్వాలి అని ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా ఈజీ రియాక్షన్స్ అంత డిఫికల్ట్ గా ఏమవుతాం ఇక్కడ కాల్షియం ఉంది ఇక్కడ సల్ఫేట్ సో టు ఫార్మ్ కాల్షియం సల్ఫేట్ ప్లస్ H2C2O4 H2C2O4 it is oxalic acid ఇక్కడ ఫామ్ అయిన ఆక్సాలిక్ యాసిడ్ కూడా ఏంటి చూడండి ఇక్కడ ఫామ్ అయిన ఆక్సాలిక్ యాసిడ్ కూడా ఏంటమ్మా మోర్ వోలటైల్ యాసిడ్ ఓకేనా ఇంకా ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఉంది ఈ 4 ఎగ్జాంపుల్స్ చాలు సో నెక్స్ట్ ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి ఫస్ట్ కెమికల్ ప్రాపర్టీ డిసోసియేషన్ సెకండ్ కెమికల్ ప్రాపర్టీ acidic character next third one dehydrating agent dehydrating agent third one dehydrating agent concentrated sulfuric acid has
great affinity. And a concentrated sulfuric acid has a strong affinity for water. Already మన acidic character లో చెప్పాం. యాసిడ్ వాటర్ లో వేస్తే ఏమైంది H plus HSO4 మైనస్ కింద డిసోసియేట్ అయితే చెప్పాం. సో ఇక్కడ కూడా చెప్తున్నాం. Concentrated sulfuric acid has a strong affinity for water. It acts as a dehydrating agent. Simple గా చెప్పాలంటే dehydrating means removal of water molecules. ఏదైనా ఒక కాంపౌండ్ కి సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేస్తే ఆటోమేటిక్ గా సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏం చేస్తుంది వాటర్ మాలిక్యూల్ ని అట్రాక్ట్ చేస్తుంది. సో వాటర్ మాలిక్యూల్ అట్రాక్ట్ చేయడం వల్ల ఆ సబ్స్టెన్స్ లో ఉన్న వాటర్ మాలిక్యూల్ మొత్తం ఏమవుతుంది రిమూవ్ అయిపోతుంది. సో సింపుల్ గా చెప్పాలంటే డీహైడ్రేషన్ అంటే లాస్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ అంటే లేకపోతే రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్. సో ఇప్పుడు సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏమని పిలవచ్చు డీహైడ్రేటింగ్ ఏజెంట్. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చూడండి. సో ఫైనల్ గా ఏం కన్క్లూడ్ చేస్తాం కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ ఏ స్ట్రాంగ్ డీహైడ్రేటింగ్ ఏజెంట్. అంటే ఏ కాంపౌండ్ లో ఉన్న వాటర్ మాలిక్యూల్ అయినా రిమూవ్ చేస్తుంది. సో ఇప్పుడు దీంట్లో ఫస్ట్ వన్ క్రిస్టలైన్. ఒక క్రిస్టలైన్ హైడ్రేటెడ్ క్రిస్టలైన్ సబ్స్టెన్స్ ఇస్తుంది. సో దాని పేరు CuSO4 5H2O. దీని పేరు ఏంటో చూడండి కాపర్ సల్ఫేట్ అని ఉంది. ఇక్కడ 5H2O అని వాటర్ మాలిక్యూల్ ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం హైడ్రేటెడ్ కాపర్ సల్ఫేట్. హైడ్రేటెడ్ కాపర్ సల్ఫేట్ దీనికున్న కలర్ ఏంటంటే బ్లూ కలర్. మీరు ప్రాక్టికల్స్ కి వెళ్ళినప్పుడు మనకి కాపర్ సల్ఫేట్ అని ఇస్తే అది ఏ కలర్ లో ఉంటుందంటే మీకు సాల్ట్ ఇస్తారు. ఆ సాల్ట్ అనేది కలర్ ఎలా ఉంటుందంటే బ్లూ కలర్ లో ఉంటుంది. సో హైడ్రేటెడ్ కాపర్ సల్ఫేట్. ఇప్పుడు హైడ్రేటెడ్ కాపర్ సల్ఫేట్ కి కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేస్తాం. కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎప్పుడైతే యాడ్ చేసామో ఇక్కడ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది స్ట్రాంగ్ డీహైడ్రేటింగ్ ఏజెంట్. స్ట్రాంగ్ డీహైడ్రేటింగ్ ఏజెంట్ అంటే ఇక్కడ ఉన్న వాటర్ మాలిక్యూల్ మొత్తాన్ని ఏం చేసింది రిమూవ్ చేసింది. సో ఇక్కడ ఉన్న వాటర్ మాలిక్యూల్ మొత్తాన్ని రిమూవ్ చేస్తే CuSO4 5H2O. వాటర్ మాలిక్యూల్ లేకుండా వాటర్ మాలిక్యూల్ ఇక్కడ ప్రెసెంట్ అయ్యింది కాబట్టి హైడ్రేటెడ్. అక్కడ వాటర్ మాలిక్యూల్ మొత్తం లాస్ అయినాయి. సో దీన్ని ఏమని పిలుస్తామంటే ఎన్హైడ్రస్ కాపర్ సల్ఫేట్. Anhydrous copper sulfate, it is white color. Blue color compound కాస్త దేనికి కింద కన్వర్ట్ అవుతుంది వైట్ కలర్ కాంపౌండ్. సో ఎలా కన్వర్ట్ అవుతుందంటే కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. దీంట్లో ఉన్న వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేస్తుంది. అందుకే దీన్ని ఏమని పిలుస్తాం ఇట్ ఈస్ ఏ స్ట్రాంగ్ డీహైడ్రేటింగ్ ఏజెంట్. నెక్స్ట్ సెకండ్ వన్ షుగర్ అంటే సుక్రోజ్. సుక్రోజ్ ఫార్ములా C12H22O11. ఇది సుక్రోజ్. దీన్ని ఎలా రాసుకోవచ్చు C12H22O11 అని ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు అమ్మా H2O11. మళ్ళీ మల్టిప్లై చేయండి H2O 11 కామన్ తీసాం 11 తో మల్టిప్లై చేయండి 11 2s are 22 11 1s are 11 మళ్ళీ ఇదే ఫార్మ్. సో దీని పేరు ఏంటి షుగర్ అంటే సుక్రోజ్. ఈ సుక్రోజ్ కి కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేస్తాం. దీని పని ఏంటి ఇక్కడ ఇట్ ఈస్ ఏ స్ట్రాంగ్ డీహైడ్రేటింగ్ ఏజెంట్. దీని పని ఏంటి ఈ కాంపౌండ్ లో ఉన్న వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేయడం. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి H2O ఎన్ని ఉన్నాయి 11 ఉన్నాయి. సో ఇక్కడ C12 అంటే 12C కార్బన్స్ ఎన్ని ఫామ్ అవుతాయి 12C ప్లస్ 11 H2O. సో ఇక్కడ ఫామ్ అయింది దీన్ని ఏమంటాం అంటే బ్లాక్ ప్రెసిపిటేట్ అనొచ్చు లేకపోతే బ్లాక్ ప్రెసిపిటేట్ టైప్ ఆఫ్ పౌడర్ అంటే చార్కోల్.
షుగర్ నుంచి ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాం? షుగర్ చార్కోల్. చార్కోల్ అంటే పౌడర్, ఇది బ్లాక్ కలర్ లో ఉంటుంది పౌడర్. చారింగ్ అని కూడా అనొచ్చు మనం. ఏమని పిలుస్తాం? చారింగ్. చారింగ్ అంటే బ్లాక్ ఎంఈబి. ఓకేనా? ఇది షుగర్ గురించి మాట్లాడు. నెక్స్ట్ వన్, ఫార్మిక్ యాసిడ్. ఫార్మిక్ యాసిడ్ తీసుకున్నాం. ఫార్మిక్ యాసిడ్ ఫార్ములా HCOOH. ఈ ఫార్మిక్ యాసిడ్ కూడా ఏం యాడ్ చేసాం? డిహైడ్రేటింగ్ ఏజెంట్ అంటే కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేసాం. ఇక్కడ కూడా ఇది చేసే పని ఏంటి? వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేయడం. వాటర్ మాలిక్యూల్ అంటే ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంది. H2 మొత్తం 2 ఆక్సిజన్స్ ఉంది. అందులో ఒక దాంతో కంబైన్ అయితే H2O ప్లస్ CO. ఇది పేరు ఫార్మిక్ యాసిడ్. నెక్స్ట్ ఆక్సాలిక్ యాసిడ్. ఇందాక ఆక్సాలిక్ యాసిడ్ ఫార్ములా రాస్తాం. ఆక్సాలిక్ యాసిడ్ ఫార్ములా ఏంటి? H2C2O4. H2C2O4 ఆక్సాలిక్ యాసిడ్ ఫార్ములా. సో నేను ఎలా రాస్తున్నాను? ఎలా కాదు, సారీ, H2C2O4 ప్లేస్ లో ఎలా రాస్తానంటే COOH on COOH యాడ్ చేయండి H2C2O4. అలా రాసిన ఎలా రాస్తారు? రెండు ఒకటి. H2C2O4. దీని పేరు ఆక్సాలిక్ యాసిడ్. ఈ ఆక్సాలిక్ యాసిడ్ కి స్ట్రాంగ్ డిహైడ్రేటింగ్ ఏజెంట్ యాడ్ చేస్తాం అంటే కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేస్తాం. ఇది చేసే పని ఏంటి? ఈ కాంపౌండ్ లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ రిమూవ్ చేయడం. వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అంటే H2O ప్లస్ H2O బయటకు వెళ్ళిపోయింది, మిగిలిపోయింది CO తో CO. H2O ప్లస్ CO ప్లస్ CO. నెక్స్ట్ వన్, ఇథైల్ ఆల్కహాల్. ఇక్కడ కండిషన్స్ ఉన్నాయి చూడండి. ఇథైల్ ఆల్కహాల్ ఫార్ములా CH3CH2OH. ఇథైల్ ఆల్కహాల్, dehydration of ethyl alcohol in the presence of concentrated sulfuric acid. ఇక్కడ కూడా ఇది చేసే పని ఏంటి? ఈ ఇథైల్ ఆల్కహాల్ లో ఉన్న వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేయడం. అయితే ఇక్కడ కండిషన్స్ 170 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర కంప్లీట్ గా వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేస్తుంది. అంటే 1 మోల్ ఇథైల్ ఆల్కహాల్ ఉన్న వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేస్తుంది. వాటర్ ఎక్కడ ఉంది చూడండి. ఇక్కడ OH ఉంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది, ఇక్కడ OH